దేవుని కొరకు నిలబడితే దేవుడు వారిని ఎన్నడూను సిగ్గుపరచనివ్వడంట. గత రాత్రి మనం చదివిన ఒక వాక్యం కదా, వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్ యూ విల్ నెవర్ బి అషేమ్డ్. కొన్నిసార్లు నిలబడటానికి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొంతమందిని సంతోషపరచకుండా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. బట్ వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్, దేవుని వాగ్దానం కొరకు నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. కీర్తనలో చదివాం ఒక మాట, జస్ట్ జ్ఞాపకం చేస్తాను. గత రాత్రి కూడా చెప్పిన మాట అయినప్పటికీ కూడా అనేక మంది వాక్యమైన తర్వాత అన్న దేవుడు మాతో మాట్లాడారు, మేము ఎంతో బలపరచబడ్డాం అని విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. 25వ కీర్తన 3వ వచనములో, నీ కొరకు కనిపెట్టు వారి విషయములు వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. ఎవరు సిగ్గునొందుతారు, ఎవరు సిగ్గునొందరో ఇక్కడ ఈ వచనంలో ఉంది. ఎవరు సిగ్గునొందుతారు, ఎవరు సిగ్గునొందరంట? దేవుని నీ కొరకు అనే మాట ఎవరి కొరకు? నీ కొరకు అంటే ఫస్ట్ వచనములో ఉంది. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవ నీ యందు నమ్మికయించున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెడుతున్నాడట? దేవుని కొరకు. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే నిన్ను ప్రతి పరిస్థితిలో కాపాడి అవమానం రాకుండా చేయగలిగిన సర్వశక్తుడైన దేవుడు. ఏమైనా చేయగలిగిన దేవుడైనా. పక్కనోళ్ళు చెప్పండి, ఏమైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ మాట అంటమే మీ హృదయంలో పాట గుర్తుకొస్తుంది కదా. హల్లెలూయా. సో మన దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు ఆయన. ఇక్కడ సిగ్గుపడే ఒక గుంపు, సిగ్గుపడని ఒక గుంపు. మనం చాలాసార్లు మనం అనుకుంటాం, కానీ వాక్యం ఉంటుంది మనం కాదు సిగ్గునొందేదంట. దేవుడు మనల్ని ఎక్కడా కూడా సిగ్గునొందనివ్వడు. నేను 3 మాటలు చెప్పా. దేవుని కొరకు ఎదురు చూచేవారు సిగ్గునొందరు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు సిగ్గునొందరు, దేవుని కొరకు నిలబడేవారు సిగ్గునొందరు, దేవుణ్ణి స్తుతించేవారు కూడా ఎన్నడూను సిగ్గునొందరంట. మరి ఏది స్తుతి ఏం కనపడట్లేదుగా, సరిపోద్ది అంటారా? చూడండి పెరుగుతున్నా, కొంచెం ఇంకొంచెం పెంచవచ్చు వాల్యూమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే స్తుతుల మీద దేవుడు ఆసీనుడవుతాడు. అక్కడ ఒక మాట రాస్తుంది చూడండి, హేతువు లేకుండా ద్రోహము చేయువారు సిగ్గునొందరు. రాత్రి నాకు అనిపించింది దేవుడు మరలా ఏమో ఆ వాక్యంతోనే మాట్లాడమంటున్నాడేమో అనుకుని రాత్రంతా దేవుని సన్నిధానంలో ఆ వాక్యం కొద్దిసేపు ధ్యానించుకుంటూ కూర్చున్నాను. కానీ దేవుడు నన్ను వేరొక వాక్యములోనికి నడిపించున్నాడు. ఆ వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. కారణం లేకుండా ద్రోహం చేసే వాళ్ళకి ఏమొస్తుందంట? చెప్పండి. సిగ్గు వస్తుందంట. దావీదు పక్కనే, దావీదుకి మేలుగా ఉన్న అహీతోపేలు ఏం చేశాడు తెలుసా? ద్రోహం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఎదుర్కొన్న సమస్య దావీదు ఎంత భయంకరమనంటే, అతడు కాలినడకన వెళుతూ ఉన్నాడు, తలంతా మూసుకొని ఏడ్చుచు ఒలీవ కొండల చెట్లు ఎక్కుతూ వెళ్తున్నాడు. అంత వేదన బాధలో వెళుతూ అన్నాడు, ప్రభువా ఈ అహీతోపేలు ఆలోచన నీవు ఏం చేయాలి? వ్యర్థపరచునాయన అని ప్రార్థన చేశాడంతే. ద్రోహం చేయాలనుకున్న వాడు సిగ్గునొందే పరిస్థితి అనుభవి, కానీ ద్రోహాన్ని అనుభవించిన వాడిని దేవుడు హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు గొప్పవాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకని జీవితంలో మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి కీడు చేయకూడదు. అర్థమైందండి? పక్కన వాళ్ళు చెప్పండి, మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకూడదు. దేవునికి కూడా ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు తెలుసా మీకు? దేవునికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అతడు దేవునికి ద్రోహం చేశానని ఉంది ఒక చోట బైబిల్లో. ఎవరి గురించి అని అంటే, అసలు వాస్తవంగా చెప్పాలంటే చాలా చిన్న స్థితిలో బతికినోడు, జీవితంలో ఎప్పుడు కలలు కూడా కనలేదు అతడు రాజు అవుతాడని. గాడిదలు కాసుకుంటూ తిరుగుతున్న పరిస్థితి అతందే. కానీ దేవుడు పిలిచి రాజు చేస్తే ఆ పిలిచిన దేవుడికి ద్రోహం చేశాడంటే. ఎవరతను? సౌలు. దేవుడికి స్తోత్రం కలుగుగా. చదవండి ఆ వాక్యం. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనము.
చూడండి, యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టికి ఎదుట ద్రోహము చేసినందున, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్దకు విచారణ చేయుదానని వెతికినందున సౌలు హతమాయెను. దేవుడు కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి విచారణ చేయడానికి ప్రయత్నం చేసినా, ఆయన ఆజ్ఞను గైకొనకపోయినా ఎవరికి ద్రోహం చేసినట్టు? అమ్మా చెప్పండి, నేను చెప్పానా బైబిల్ చెప్తా ఉందా? చేర్లెత్తి గట్టి హల్లెలూయా చెప్పండి. అందుకే అన్నాడు, కారణం లేకుండా ఎవరిని ద్రోహం చేయకూడదు అన్నాడు. ద్రోహం అని అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. అన్ఫెయిత్ఫుల్ పీపుల్ ఆల్సో ఆర్ ఎవరు అని అంటే ట్రెషరీ అనే ఒక పదాన్ని ఇంగ్లీష్లో వాడాడు అనమాట. కృతజ్ఞత లేకపోయిన వారు కూడా అలాంటి వాళ్ళేనంట. ఎవరంటే వాళ్ళు ఎన్ని జీవితంలో అనుభవించినా కూడా కనబడితే మొహం చూపించకుండా వెళ్ళిపోతారు చూడండి వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మీరు ఎవరో తెలియదని నటిస్తారు చూడండి వాళ్ళు. సరే, మన వాక్యం ఏంటి అంటే ఈరోజు ఉదయకాలం ఇవన్నీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను నేను. కానీ ప్రభువు నన్ను నడిపించిన ఒక అద్భుతమైన వాక్యంలోకి మిమ్మల్ని కొద్ది నిమిషాలు తీసుకెళ్ళని ఆశపడుతున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను దేవుని వాక్యం వింటానికి అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు మీకు బలమునిచ్చును గాక. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. మనము అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి దేవుడు ఎలా మాట్లాడతాడు, ఇన్ని వేల వాక్యాల్లో కరెక్ట్గా ఆ వాక్యంలోకి ఎలా తీసుకెళ్తాడని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాత్రి చెప్పిన తర్వాత కూడా కూర్చొని కొన్ని నిమిషాలు నేను స్టన్ అయిపోయాను. ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చిన, పాస్టర్ గారు 2 రోజుల క్రితం నుండి ఇదే పరిస్థితి నేను అనుభవిస్తున్నాను, ఏ కారణము లేకుండా ద్రోహాన్ని అనుభవిస్తున్నాను, ఏం చేయాలో తెలియక ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాతో మాట్లాడాడు అన్నాడు. 10 నిమిషాలు స్టన్ అయిపోయాను. దేవా, నేను ఆ వ్యక్తితో మాట్లాడలేదు, కానీ అన్ని పరిస్థితులు ఎదిగిన దేవుడు ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడతావయ్యా అని. దేవుడు ప్రతి విషయం జీవితంలో మాట్లాడుతూనే ఉన్నాడు. వెళుతున్న అనుభవాల్లో దేవుడు తన వాక్యము యొక్క జ్ఞానం చాలా గొప్పది. ఇందాక ప్రణవ్ కూడా చెప్పినట్టుగా దేవుని జ్ఞానాన్ని తీసుకుంటే ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన ఇచ్చే ఒక చిన్న ఆలోచన మన జీవితంలో ఏ పరిస్థితిలో నుంచైనా మనని బయటికి తీసుకురాగలుగుతుంది. కానీ మనం దేవుని జ్ఞానమే మనకి నచ్చదు, ఆ దేవుని జ్ఞానమే మనం ఆధారపడం, ఆ వాక్యానికి విరోధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. చూద్దాం, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము. ఈరోజు ఉదయం మనం ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు 23వ అధ్యాయము. దయచేసి నాతో పాటు మీరు ఏకీభవించాలని నేను ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. 2వ సమూయేలు 23వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 2వ సమూయేలు 2వ సమూయేలు 23. అదే చదవండి. సరే, 8వ వచనం నుండి చదువుతాను. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా మోషే, బెషెబెతును ముఖ్యుడగు తక్నోయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. ఇతని తర్వాత వాడు అహోహీయుడైన దోదే కుమారుడైన ఎలియాసరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలు తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగోని కత్తి దానిని అంటుకుని పో వరకు ఫిలిష్తీయులను హతము చేయించు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చారు. ఇతని తరువాత వారెవరనగా హనారీయుడగు అగే కుమారుడైన షమ్మి ఫిలిష్తీయుల అలసందెల చేనులో గుంపుకోడగా జనులు ఫిలిష్తీయుల ఎదుటను నిలవలేక పారిపోయిరి. అప్పుడు అతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులను దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. మిమ్మల్ని అందరిని ఒక చేనులోకి తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ చదివిన ఒక చేను ఉంది చూడండి, అలసందల చేనెలో. అందరూ మాట చెప్పండి, అలసందల చేనెలో. అలసందల చేను అంటే ఏంటి? బొబ్బర్లు. వెరీ గుడ్. బీన్స్ తోట అనమాట. బీన్స్ చేనలో అని అర్థం అనమాట. ఇక్కడ మనకు తెలుసు దావీదు దగ్గర చాలామంది వ్యక్తులు ఉండేవారు, అనుచరులు.
అందులో ఒక వ్యక్తిని గురించి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. కొన్ని ఆత్మీయమైన అద్భుతమైన సంగతులు దేవుడు మనకి నేర్పించునుగాక. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ ఉదయకాలం మన చేతిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. దేవుడి కార్యం ఒకటి చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. మొన్న హైదరాబాద్ వెళ్తూ ఉన్న దారిలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు నా మనసులో అనిపించింది, చాలామంది గెస్ట్ వస్తూ ఉన్నారు, ఇక్కడ ఏసీ సరిపోవట్లేదు, ఒక టవర్ వేసి ఉంటే బాగుంటుందని నా హృదయంలో ఎందుకో ప్రేరేపణ కలుగుతుంది, పెట్టమని మెసేజ్. సరే టక్మన్ అలా మెసేజ్ పెడితే 3 నిమిషాల తర్వాత ఒక రిప్లై వచ్చింది. ఒక సహోదరులు నాకు ఫోన్ చేసి, అయ్యా ఎంతో వద్దు, మొత్తం నేను చూసుకుంటాను, కొంటానని చెప్పారు. ఆ బ్రదరు ఈ మధ్యన కొత్తగా వస్తూ ఉన్నారు. దేవుడు ఎంతటి గొప్పోడు అనిపించింది నాకు. నేను అసలు షాక్ అయిపోయిన కొద్ది నిమిషాలు. ఆ ప్రయాణం వెళుతూ ఉండగానే దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించి ఈరోజు మీ అందరికి కనపడేట్టు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు. కాన్ఫరెన్స్ రాకముందే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు నాకు ప్రతిసారి అదే జ్ఞాపకం చేస్తాడు. ఒక్కొక్కటి చూపించుకుంటూ దేవుడు ఏం చేస్తాడంటే ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ ఈ రోజున ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే దానికి ఒక రీజన్ ఉంది. దేవుని వాక్యం నుంచి నేర్చుకోవడానికి, కొన్ని ఆత్మీయమైన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, చెప్పడానికి అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే అలసందల చేనెలో ఒక దాడి జరుగుతూ ఉంది. ఆ దాడి ఎవరి ద్వారానంటే ఫిలిస్తీన్ల ద్వారా జరుగుతూ ఉంది. ఇక్కడ దాడి ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఆ దాడిని మనం ఎలా గెలవగలం అనేది ఈరోజు దేవుని వాక్యం. చాలా శ్రద్ధగా ప్రభు మాటలు వింటే ప్రభు మిమ్మలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ అలసేనల చేనే అని అనగానే వాస్తవంగా మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ బొబ్బర్ల చేనుగా, అంటే బొబ్బర్ల చేను ఎవడికి పట్టించుకుంటాడు, ఎవడు పెద్ద పట్టించుకోడు. చాలాసార్లు వ్యక్తిగత జీవితంలో ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం ఏమిటి అని అంటే, అపవాది పెద్ద పెద్ద వాటి మీద దాడి చేస్తున్న విషయాల గురించి ఎక్కువ పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నేనేమంటాను తెలుసా, వాడు దాడి చేస్తున్న కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి. అవి జాగ్రత్తగా నువ్వు గమనించుకోవాలి. ఎందుకో తెలుసా, ఈ చిన్న వాటిని దాడి చేయగలిగి నీ జీవితంలో నిన్ను పడగొడితే పెద్ద వాటిలో కూడా నిన్ను పడగొట్టగలుగుతాడు. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇది చిన్న చేనేగా, ఈ దాడి ఎందుకు నేను వదిలేయడానికి కాదు అక్కడ. ఇంకొకటి మీరు ఆలోచించండి, ఇక్కడ అపవాది ఎప్పుడు అటాక్ చేస్తాడు చూడండి. 2 సార్లు అపవాది మన మీద దాడి చేస్తాడు. కొన్ని సందర్భాలలో దుఃఖములో ఉన్నప్పుడు దాడి చేస్తాడు, కొన్ని సందర్భాల్లో సంతోషములో ఉన్నప్పుడు దాడి చేస్తాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సంతోషములో ఎక్కువ దాడి చేస్తాడా, దుఃఖములు ఎక్కువ చేస్తాడా? మాట్లాడలే, మొత్తం దాడి అనుకుంటా. హల్లెలూయా చెప్ప, మరి మాట్లాడరేంటి చెప్పండి. సంతోషములు ఎక్కువ దాడి చేస్తాడా, దుఃఖములు ఎక్కువ దాడి చేస్తాడా? వెరీ గుడ్. సంతోషములోనే ఎక్కువ చేస్తాడు. దుఃఖములో ఎంత దాడి చేసినా దేవుడి మీద ఆధారపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సంతోషములో దాడి చేస్తే ఈజీగా దేవుడిని వదిలేసి వెళ్ళిపోతావు. అందుకనే అపవాది దాడి ఎప్పుడూ కూడా, నేను చాలామందికి చెప్తున్నాను, ఈ రోజులో నీ జీవితంలో పరాజయం అవలా. ప్రభు కొరకు నువ్వు ఎన్నో చేసి ఈ రోజున దీవించబడవలసిన ఒక స్థితిలో ఉండాల్సినోడివి. కానీ పలుమార్లు నువ్వు గ్రహించుకోలేదు. అందుకంటాడు కదా, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాదు. హల్లెలూయా చెప్పండి. ఆ స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు వాడు అటాక్ ఏంటంటే, నువ్వు చాలా సులువు అనుకుంటున్నది పట్టించుకోని దానిపైన, ఏదో పెద్ద విషయం మీదే అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు చాలా చిన్న విషయం అనుకుంటున్నావు, కానీ ఆ చిన్న విషయమే నీకు చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తా ఉంది. స్తోత్రం చెప్పరే, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. నేను చెప్పే కదా, నీ సంతోషములో నేను ఎందుకు దాడి చేస్తానంటే, దట్ యూ కెన్ ఈజీలీ ఫర్గెట్ గాడ్. దేవుని ఈజీగా నువ్వు మర్చిపోగలుగుతావు, వదిలేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే మిగిలిన ఫెసిలిటీస్ నీకు ఉన్నాయి కాబట్టి.
ఇక్కడ వాక్యంలో కూడా మనం చూసుకుంటే అలసందల చేనెలో అనంటే ఇశ్రాయేలీలు చాలా కష్టపడి కొన్ని విత్తనాలు వేశారు. విత్తనాలు వేసినప్పుడు ఎవడో రాలేదు. విత్తనాలు ఫలించి అవి మొక్కలై పెరుగుతున్నప్పుడు ఎవరో రాలేదు. కానీ అది విత్తి పెరిగిపోయిన తర్వాత పంట చేతికొచ్చే టయానికి అక్కడ గుంపుగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు చెప్పండి? అపవాది అయిన శత్రువైన సాతాను. ఈ వాక్యం నిజంగా నీకు అర్థమవుతే నేను చెప్తున్నాను, ఈరోజు బలమైన విడుదల వస్తుంది నీకు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు చెప్పండి, నువ్వు కష్టపడి విత్తావు, కష్టపడి మొక్కలను పెంచుకున్నావు, కష్టపడి నెలలు సంవత్సరాల తరబడి తోట. నేనేమంటా తెలుసా? ఆ చేను నీ కుటుంబం అయి ఉండొచ్చు. ఆ చేను నీ కుటుంబం అయి ఉండొచ్చు. ఆ చేను నేనేమంటానంటే నువ్వు ఉన్న ఉద్యోగం అయి ఉండొచ్చు. ఆ చేను నీ ఆరోగ్యమై ఉండొచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు. దేవుడు నిన్ను పెట్టిన చేను అనేది ఒక సంఘములో అయి ఉండొచ్చు. నీకు బాధ్యత అప్పగించి దేవుడు పెట్టింది ఉంది. అక్కడ నువ్వు చాలా విత్తుతున్నావు, అక్కడ చాలా విత్తి చాలా పెరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యం ఏమంటుందనంటే అప్పుడు ఎప్పుడూ కూడా శత్రువు రాలేదంట. నువ్వు విత్తినప్పుడు వాడు రాలేదు, అవి పెరుగుతున్నప్పుడు రాలేదు. కానీ కరెక్ట్ సమయం చూసుకొని నీ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు అనంటే నువ్వు కోసుకోవలసిన సమయంలో వాడు నీ దగ్గరికి వచ్చాడు ఆయన. మీరు చెప్పండి, అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు, అపవాది నేను బీటెక్ చదివా నీకు తెలుసా అంటే వెళ్ళిపోతాడా? అపవాది నేను ఎవరినో తెలుసా, నాకెంతమంది తెలుసో తెలుసా అని అంటే వెళ్ళిపోతాడా? మాట్లాడాలి. యవ్వన బిడ్డలు మాట్లాడాలి. అపవాది నీకు తెలుసా, నేను స్కూల్లో టాపర్ని, ఐఐటీలో నాకు ఈ ర్యాంక్ వచ్చింది, కాలేజీలో నేనే, మా ఊర్లో నేనే అన్ని టాపర్. అపవాది అంటాడు ఇవన్నీ నాకు తెలిసిన నీకంటే ముందే. అపవాది చూసేది ఏంటంటే నీ డిగ్రీలు నీ సర్టిఫికేట్లు కాదు. వాడు వచ్చినప్పుడు వాడిని ఎదిరించడానికి కావలసిన ఆయుధం నీ దగ్గర ఉందా లేదనే చూస్తాడు వాడు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తుని శోధించాడు అపవాది. అప్పుడు ఆయన వాడిన ఆయుధం ఏంటి? వాక్యము. అందరూ చెప్పండి, ఏం వాడాడు? వాక్యము. ఈరోజు విషాదం ఏంటో చెప్పనా, బాధ ఏంటో చెప్పనా? ఒక వాక్యం చదవండి. నెహెమ్యాలో ఉంది 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. హల్లెలూయా చెప్పండి. పని చేస్తున్నవాడు ఒక చేతిలోనేమో పని చేస్తున్నాడంట, ఒక పక్కన ఇంకొక చేతిలో ఆయుధం ఉంది. ఎందుకంటే ఆయుధం మాట్లాడలే. ఎందుకు ఆయుధం? శత్రువు వచ్చినప్పుడు పోరాడే. నేను చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఒక పక్కన నీ బిడ్డ చదువుకోవాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చేయాలి, ఎంటెక్ చదవాలి, బీటెక్ చదవాలి, ఆటెక్ చదవాలి, ఈటెక్ చదవాలి, అన్ని టెక్కలో చదవాలి. ఒక పక్కన ఈ టెక్కలన్నీ ఉన్నాయి, మరి ఈ పక్కన ఆయుధం ఏది? ఈ పక్కన ఆయుధం ఏది? అపవాది వారు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, జీవితంలో దీవించబడాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, నువ్వు కోరికలు కంటున్నావు, కలలు కంటున్నావు, వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరొక ప్రక్కన ఏముండాలి? ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం ఎక్కడ దొరుకుతుందంటే సండే స్కూల్లో దొరుకుతుంది. మరి కానీ ఈరోజు ఏమంటారు తెలుసా? సండే స్కూల్కి వద్దులే, సండే స్కూల్ మనకెందుకు, ఆవిడకి వెళ్ళామంటే వాక్యం అప్పచెప్పమంటారు. ఏమండి, ఒక వాక్యం కంఠస్థం చేయడం అంటే నీ బిడ్డ ఒక ఆయుధం తీసుకుంటున్నట్టు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఇది. వాక్యమే ఆయుధము, రెండించగలిగిన ఖడ్గము వాక్యము. అపవాదిని పడగొట్టడానికి వాక్యం తప్ప ఏముంది చెప్పండి? ఆ దేవుని వాక్యము వానిలో ఉంటేనే పడగొట్టగలుగుతాడు, నిలబడగలుగుతాడు. అని ఈరోజు ఎవరు సండే స్కూల్ పంపించడానికి ఇష్టపడలే.
ఒకవేళ కర్మగాలి ఏమైనా కంఠస్థ వాక్యం చెప్పమని, మా కంఠస్థ వాక్యం చెప్తే రాడండి. స్కూల్లో మరి టీచర్ పాట చెప్పండి రోజు మానిపించేయి, అంతే కదా. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉండకూడదు. స్కూల్లో టీచర్ కొట్టి ఎంతో ఫోర్స్ చేస్తే మరి నువ్వు స్కూల్ మానిపించేయాలి. అలాగైతే ఇక్కడ ఎవరు కొట్టరు. ఇక్కడ అందరూ వారికి వారు స్వయంగా సమర్పించుకొని మంచి భవిష్యత్తుల్లో నిలబడాలని అక్కడ కొట్టిన జీతం డబ్బులు తీసుకుంటున్నారు. కొట్టి డబ్బులు తీసుకుంటారండి. ఇక్కడ ఎవరు కొట్టరు. నీ క్షేమము, నీ మంచి కోరి వారి సమయాన్ని, వారి జీవితాన్ని సమర్పించుకుంటారు. ఎందుకు తెలుసా? నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందుకే నాడు కారణం లేకుండా ద్రోహం చేయగలరు. అది కూడా ద్రోహమే. నీ బిడ్డ మంచి కోరి, నీ మేలు కోరి, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మేలు కోరి చేస్తుంటే వారి మీద తిరగబడితే అది ద్రోహమేనంటాను నేను దేవుని సేవకుడిగా. నేనేమంటానంటే, ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ ఆయుధాలు ఉండాలి. ఎందుకంటే మన కాలం లాంటి కాలం కాదు ఇప్పుడు. కన్ను తెరిస్తే పాపం, అడిగేస్తే పాపం, కన్ను తిప్పితే పాపం, ఎక్కడ చేయబెడితే అక్కడ పాపం. పాపము సులువైపోయింది. నువ్వు ఎంత కాపాడినా కూడా కాపాడలేనంత పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాపాడగలిగింది దేవుని వాక్యం ఒకటే. దేవుని వాక్యమే తప్పించగలుగుతుంది. దేవుని వాక్యమే అతన్ని నిలబెట్టగలుగుతుంది. కానీ ఆ వాక్యపు ఆయుధాలు లేకపోతే శత్రువు, నేను ఒక మాట చెప్తాను మీకు అర్థం అవడానికి, ఒక మాట చెప్తాను. మీ బిడ్డలు ఇప్పుడు చాలామంది చిన్న చిన్న బిడ్డలు, వీళ్ళందరూ రేపు 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్కి వెళ్ళంగానే చెప్పండి, చిన్ననాటి నుండి విత్తావు, పెంచావు, కరెక్ట్గా ఇంటర్ సమయం రాగానే చూడండి, అప్పుడే సాతానికి కావాలాడు. నేను చెప్పింది అబద్ధమా నిజమా? నిజమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కరెక్ట్గా అప్పుడే కావాలాడికి. ఎందుకని? వాడు ఫలించడం స్టార్ట్ అయ్యే కాలం అది. వాని జీవితంలో చాలా విత్తబడింది, ఒక శ్రేష్టమైన అనుభవంలోకి రావాల్సిన టైం అది. చూసారా? కరెక్ట్గా నిన్న ఒక వీడియో చూసానండి. ఒక నాన్న ఒక అమ్మాయిని పెంచి, ఆయనకు కూడా పాపం శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి అండి. తినక పెంచితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందంట. పిచ్చోళ్ళగా ఆయన ప్రవర్తిస్తుంటే ఎంత బాధ అనిపించిందో, ఎంత హృదయ వేదనగా ఉంటుందో. ఎవడో ముక్కు ఏం తెలియనోడు తెలిపింది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది దేవుని వాక్యం. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన బిడ్డలు సంఘం అనే చేనులో ఉంచే బాధ్యత మనది. వారికి కొన్ని ఆయుధములు అవసరమై ఉన్నవి. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, వాడు ఎదిగిపోయి అంతే అయిపోయి పాలన నష్టంలో పడిపోయిన తర్వాత కాదండి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడు ఏమైపోడంటే దారి తప్పిపోడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మన ఫోకస్ అంతా పంట మీద ఉంది, కానీ మన ఫోకస్ ఆయుధం మీద లేదు. కానీ కావలసింది ఆయుధం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చెప్పండి, ఏం కావాలి మన బిడ్డల కొరకు? ఆయుధం. రేపు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రాముఖ్యమైన విషయం అదే. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రాముఖ్యమైన విషయం అదే. ఎందుకో తెలుసా? చేతికి అందుతున్న బిడ్డలు, దీవెనకరంగా మారవలసిన బిడ్డలు, ఆదరణ ఇవ్వవలసిన బిడ్డలు, జీవిత చరిత్రను, కుటుంబ చరిత్రను మార్చవలసిన బిడ్డలను అపవాది ఎత్తుకెళ్ళిపోతున్న టయానికి లెట్ నాట్ బి ఎనీమోర్. ఇంకా ఎన్నడూను, ఎవరును, ఎప్పుడును ఈ సంఘములో ఒక్క బిడ్డ కూడా అలా తోచుకి వెళ్ళబడకూడదు. యేసు నామములో స్తోత్రం చెప్పాలి. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. వాడు తిరుగుతూనే ఉన్నాడు పట్టుకొనడానికి. ఒక్కరు కూడా వెళ్ళకూడదు అనేది మన ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, వాక్యములు అందుకంటున్నాడు కరెక్ట్గా. అందుకే మలాకి 3:11 ఏమని ఉన్నది చూడండి. మలాకి 3:11, మీ పంట తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలము రాకల్ప నుండి సైన్యములకు అధిపతి యెహోవా. ఎప్పుడు వస్తుంది పురుగు?
పండిన తర్వాత వస్తుందా, పండక ముందు వస్తుందా? అందరూ చెప్పాలి. పండిన తర్వాత వస్తుంది పురుగు, పండక ముందు కాదు. ఆ పంట నువ్వు తినివేయు పురుగులు దేవుడు అంటున్నాడు నేను గద్దిస్తాను. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. సో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే నువ్వు ఫలభరితం. నాకు దేవుడు చాలామందితో ఈ మాట మాట్లాడాలి, ఎందుకంటే దేవుడు ఈ మాటను మిమ్మల్ని చాలా బలపరుస్తుంది. నీ మీద ఈరోజు దాడి జరుగుతుంది అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఫలభరితం అవుతున్నావు అని అర్థం. దైవ రాజ్యములో నీ మీద దాడి జరుగుతుంటే గనక, దైవ రాజ్యములో నువ్వు పనిచేస్తున్నప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు అనేక రకములైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావు. ఏంటి పరిస్థితులు అంటే నేను అంటున్నా, నువ్వు ఫలభరితం అవుతున్నావు. దొంగోడు బంగారం ఉన్న ఇంటికి వెళ్తాడు, హల్లెలూయా చెప్పండి. ఖాళీగా ఉన్న ఇంటికి వెళ్ళడం వెళ్తాడా? ఈ మధ్యన కొంచెం బాగా అప్గ్రేడ్ అయ్యారు. ఇదివరకు దొంగతనాలు చేసేవారు, ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా తినేసి రాత్రి ప్రసాదానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా చెప్పండి. ఫ్రిడ్జ్లో మంచి మామిడికాయలు పెరుగన్నం ఉంటే తినేసి పనిలో పని అది కూడా చూసుకెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దొంగ ఎందుకు వస్తున్నాడు నీ దగ్గరికి దోచుకుంటాను కంటే, నీ దగ్గర ఏదో ఉంది కాబట్టి. ఏంటి ప్రభు నా మీదైనా దాడి ఎందుకు అని అంటే, దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కొన్నిసార్లు నీ చేను ఏంటంటే నీ ఆత్మీయ అనుభవాలే నీ చేను. హల్లెలూయా చెప్పండి. చెప్పండి, నా ఆత్మీయ అనుభవాలే నాకు ఒక చేను లాంటివి. స్తోత్రం గట్టిగా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, దాడి చేస్తున్నప్పుడు అపవాది దానిని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, పాజిటివ్గా తీసుకుంటావు. నువ్వు నెగిటివ్ తీసుకుంటావు, పాజిటివ్ తీసుకుంటావా? చెప్పండి. నేనైతే పాజిటివ్ తీసుకుంటా. ఎలాగంటే, నన్ను దాడి చేస్తున్నాడంటే అర్థం నేను ఫలభరితం అవుతున్నాను. నా పంట పండింది, అందుకనే దాడి వస్తుంది. చేతికి వచ్చింది అందుకనే, నా చేతికి ఒక ఆశీర్వాదం వస్తుంది అందుకనే వాడు దాడి. నేను ఫలభరితం అవబోతున్నా అందుకే దాడి. నా జీవితంలో ఏదో గొప్పది మేలు జరగబోతుంది అందుకే దాడి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అది పాజిటివ్గా ఆలోచించడం అంటే. కనుక దేవుని వాక్యం వింటున్న మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ జీవితంలో ఆన్సర్ వస్తున్నప్పుడు, ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు, జీవితంలో ఫలభరితమైనవి చూస్తున్న సమయములో చెప్పండి ఏమొస్తుందంట? దాడి వస్తుంది. ఎవరి దాడి? అపవాది అయిన సాతాను దాడి. నేనంటాను, నీ చేను ఏంటి అని అంటే, దేవుడు నిన్ను ఎక్కడుంచాడు అదే నీ చేను. నీకు బాధ్యత అప్పగించి ఎక్కడ పెట్టాడు అదే నీ చేను. నేనంటాను, నీ కుటుంబం నీ చేను, నీ బిడ్డలు నీ చేను, దేవుడు నీకు అనుగ్రహించిన సంఘము నీ చేను అయి ఉంటుంది. అయితే బైబిల్లో ఇంకా రకములైన చేనులు ఉన్నాయి. కొన్ని దేవుడు అంటున్నాడు, చేను పరిశుద్ధత అనేది కూడా ఒక చేనే. నిన్ను దేవుడు తీసుకొచ్చి పెట్టింది ఎక్కడో తెలుసా? పరిశుద్ధత అనే చేనులో ఉండాలని పెట్టాడు దేవుడు నిన్ను. ఆ పరిశుద్ధతలో జీవిస్తున్నప్పుడు అపవాది దాడి చేస్తాడు. వ్యసనములను, అనేక రకములైన లోకపు ఆశలను తీసుకొస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధత అనే ఆ చేనులో నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆరాధన అనే చేనులోకి దేవుడు తీసుకొచ్చాడు నిన్ను. వాక్యం అనే చేనులోకి దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాక్యం చదవండి. అక్కడ ఏం జరిగింది? ఫిలిష్తీయులు గుంపుగా ఆ చేనులోనికి వచ్చారు. ఏ చేనులోనికి? చెప్పండి, ఏ చేనులోనికి? ఇప్పుడు చదవండి. ఇతని తరువాత వారు ఎవరనగా, హరారీయుడగు అగే కుమారుడైన షమ్మ. ఫిలిష్తీయులు అలసంద చేనులో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలువలేక పారిపోయారు. అంటే ఈ చేనులో ఆయన ఒక్కడే లేడు, షమ్మ. ఆయనతో పాటు చాలామంది ఉన్నారు. కానీ దాడి జరిగినప్పుడు కొంతమంది. హల్లెలూయా చెప్పండి. ఈ పారిపోయేవాళ్ళు గురించి ఒక పేరు ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఈ పారిపోయేవాళ్ళు ఎవరంటే ఎక్కువ అభిప్రాయాలు చెప్పేవారు. అభిప్రాయాలు చెప్పేవాళ్ళు పారిపోతారు. ఎందుకు తెలుసా? పారిపోయి అక్కడ కూర్చొని ఇంకొక అభిప్రాయం చెప్తూ ఉంటాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అక్కడ కూర్చోండి, పిచ్చి పట్టిందండి, ఏమయ్యా దాడి చేసినప్పుడు పారిపోవాలి కానీ ఆ చేనులో ఉంటావేంటి? అది కూడా ఏ రకమైన చేనది?
చెప్పండి, ఏ రకమైన చేను? నువ్వు ఆ ఆ బొబ్బర్ల కోసం ఉన్న చేనులో పోరాడతావేంటి? అది ఏమైనా కోట ఏమైనా దొరికితే దానికోసం పోరాడాలి. కానీ ఈ పారిపోయినోడు ఇచ్చే సలహాలు ఇలాగే ఉంటాయి, జాగ్రత్త. చేనులో నుండి పారిపోయాడు దాడి వచ్చినప్పుడు. పారిపోయి చెప్తున్నాడు, ఎందుకు ఈ యొక్క బొబ్బర్ల చేనుల కోసం పోరాడతావు? దాళ్ళు వచ్చిన వదిలేసాయి, వచ్చాయి నాతో పాటు పారిపోయి వచ్చాను కూడా. అదేమన్నా కోట కోసం అయితే, శ్రేష్టమైన దానికోసం అయితే పోరాడదామని అంటాడంట. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని ఈ పగటి వేళ కుటుంబాల్లో, సంఘముల్లో, ఉద్యోగాల్లో ఎక్కడెక్కడ దేవుడు నించాడో అక్కడ దేవుడు ఈ షమ్మి అనే వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. సింహ లాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే, ఇక్కడ మీరు ఆలోచిస్తే అందరూ పారిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. షమ్మ అనే మాట కూడా అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఏమని వస్తుంది? స్టన్నింగ్ అని ఉంది. అంటే దెమ్మ తిరిగిపోయే పనులు చేస్తాడంట. హల్లెలూయా చెప్పండి. శత్రువుకి దెమ్మ తిరిగిపోయింది. ఏంటంటే అందరూ పారిపోయాడు, ఒక్కడేంటి ఎక్కడ ఉన్నాడు? అందరూ పారిపోతే నువ్వు నిలబడితే నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు శత్రువుకి దెమ్మ తిరిగే పని చేసినట్టు. స్తోత్రం చెప్పరే. నేను ఎప్పుడూ చెప్తా కదా, 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 9 మంది తాగేసి, ఒరే తాగపోతే నువ్వు ఓడిపోయినోడు అంటే, నువ్వు వెళ్ళి తాగితే ఓడిపోయినోడు, తాగపోతే గెలిచినోడు. అవునే కదా? తాగినోడు కాదు గొప్ప, తాగినోడు గొప్ప. ఇంతమంది 9 మంది ప్రభావితం చేసినా, ఒత్తిడి చేసినా నిలబడ్డాడు చూడండి, ఆడు గొప్ప. ఒత్తిడికి పడిపోయినోడు కాదు గొప్ప, నిలబడినోడు గొప్ప. ఇక్కడ అందరూ పారిపోయారు, గుంపు ఆయతలతో ఉన్నవారు అందరూ పారిపోయారు. కానీ షమ్మ మాత్రం పారిపోలేదు. అయ్యా షమ్మ, ఇంటర్వ్యూ చేయాలి ఇప్పుడు, ఎందుకు పారిపోలా? నిలబడితే ఇప్పుడు నాకు పేరు వస్తుంది, స్టేటస్లో పెడతారు, యు ఆర్ వెరీ గ్రేట్. అవి కోరుకున్నాడా? చెప్పరేంటండి, ఏం కోరుకోలే. తన మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, మేము కష్టపడ్డాం, కష్టపడి విత్తాం, కష్టపడి నీరు పోసాం, కష్టపడి కాచుకున్నాం, ఈరోజు అది మేము అనుభవించాలి. కీర్తనలో ఏమన్నాడు? నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు. చెప్పండి, ఎవరు అనుభవిస్తారు? కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే ఎవడో కాదు, శత్రువు కాదు. ఈ శత్రువు ఎంతటి ఘోరమైనడు అంటే, వాడు వచ్చి పండిన తర్వాత ఎత్తుకెళ్ళిపోయి మిగిలింది కూడా నువ్వు అనుభవించకూడదని కాల్చెళ్ళిపోయే రకం ఈ శత్రువు. కానీ షమ్మ అనుకున్నాడంట, అస్సలు సమస్య లేదు, ఇది ఎవ్వరు తీసుకెళ్ళటానికి లేదు ఇక్కడ. అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి ఈ రోజున, అలాంటి వాళ్ళు కుటుంబాల్లో కావాలి. షమ్మ అనుకోవచ్చుగా, నేనెందుకు ఒంటరిగా నేను నిలబడలేకపోతున్నాను, ఒంటరి పోరాటంలో నీరసమైపోతున్నాను, బలహీనమైపోతున్నాను, నా వల్ల కాదు అని అనుకోలేదు. ఎందుకులే అనుకోలేదు. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది, చదవండి అక్కడ. చూడండి, అతడు అప్పుడు చేను మధ్యలో నిలిచి, అందరూ ఆ మాట చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసాను. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ఒక మాట అడుగుతాను నేను. నీ తల్లిదండ్రులు ఈ చేనులోకి వచ్చి నీ కొరకు ఈ చేనులో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు, శరీరం సహకరించకపోయినా దైవ సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ చేనులో పిల్లల నుండి ఈ చేనులో అంత చేసిన తర్వాత ఈ చేనులోంచి వస్తుందా పంట? ఇంకో చోట వస్తుందా? ఆ పంట నష్టమైపోకుండా నిలబడవలసిన బాధ్యత మీది. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఈ పరిచయం వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. చాలాసార్లు చెప్పే సాక్ష్యాలు.
మా నాన్నగారే, ఆయన కూడా ఒక మనిషి కాబట్టి పడిన బాధలకి వదిలేను అన్నాడు ఒకసారి ఆయన. సరే నేను అమెరికా దేశం వెళ్ళిపోదాం, మనకి ఎన్ని సెట్ అవ్వనుకున్నా. మా అమ్మ ఒకరోజు దర్శనంలో మాట్లాడుతూ ఉంది. దర్శనం ఏంటంటే, నాకు 3 రోజులు టైం ఇచ్చారు, నువ్వు ఈ పరిచయం తీసుకుంటావా వదిలేస్తావా అని. దర్శనం ఏంటంటే, మా అమ్మ కన్నీళ్ళు గారుస్తూ ఉంది దర్శనంలో. ఆ దర్శనంలో అంటుంది, నేను ఇక్కడికి వచ్చా, కష్టాలు పడ్డా, వాళ్ళు కన్నీళ్ళు గార్చా, కన్నీటితో వేసిన ఈ పంట నా బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతారా? అది ఎవరు అనుభవిస్తారు అనే ఒక్క దర్శనం నా జీవితంలో మొత్తం మార్పు తీసుకొచ్చింది. చెప్పండి, తల్లిదండ్రులు ఇక్కడ కార్చిన కన్నీళ్ళు, ఆ పంట ఎవరు అనుభవించాలి? బిడ్డలు చెప్పండి, ఎవరు అనుభవించాలి? ఈ చేనులో నిరంతరం వస్తూ ఉండాలి. నువ్వు చేను విడిచిపెట్టి పారిపోకూడదు. కొన్ని దాడి వస్తాయి, కొన్ని మైపెట్టే వస్తాయి. చేను వదిలి పరిగెట్టి పారిపోకూడదు. నువ్వు పారిపోతే దేవుడు అంటున్నాడు, ఇంకా పంట లేదు నీకు. ఇక శత్రువు నిన్ను మొత్తం దోచుకెళ్ళిపోయిన పరిస్థితి జీవితంలో అనుభవించలేవు అంటున్నాడు. చెల్లెత్తి హల్లెలూయా చెప్పండి. అందుకని ఈ జరుగుతున్న 14 రోజుల ఉపవాస కూడికల్లో దయచేసి తల్లిదండ్రులు ఏడిచి ప్రార్థన చేయండి. దేవా, నేను విత్తింది, నేను దేవుని సన్నిధానములో ప్రయాసపడి చేసిన ప్రతి ఒక్క పంట కూడా శత్రువు ఎత్తుకెళ్ళకూడదు. నా బిడ్డలు అవి అనుభవించాల్సిందే. నేను చెప్తున్నాను, అలా ప్రార్థన చేసి మొదలు పెడితే నీ యొక్క తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమార్తె, తిరగబడిన కుమార్తె, తిరగబడిన కుమారుని దేవుడు లాక్కొస్తాడు నీ దగ్గరికి. వారిని మలిపి దేవుడు మలిచి తీసుకొస్తాడు నీ దగ్గరికి. అయినా ఎందుకంటే దైవ వాక్యము, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనలు కోసుకుంటాడు. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు యవనస్తుల్లో కూడా ఉండాల్సిన భావం అది ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఏడ్చావో, ఎక్కడ కన్నీళ్ళు గార్చావో, అక్కడే నీ పంట ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని నిస్సహాయ స్థితిలో మేము చేసే పని ఏంటి తెలుసా? మీరు అడిగి చూడండి. వాళ్ళు ఖచ్చితంగా పంట అనుభవించాల్సిందే, వీళ్ళు అనుభవిస్తారు, అయినా అనుభవించలేని స్థితిలో ఉంటే మేము ఏం చేస్తాం తెలుసా? వారిని పర్సనల్గా పిలిచి కూర్చోబెట్టి ఏడ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కానీ కొంతమంది కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కృతజ్ఞత లేని. ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడు చూసుకుంటాడులే. హల్లెలూయా చెప్పండి. అది వాళ్ళకి దేవుడి కాళ్ళు చూసుకుంటారు. నేను చెప్పేది ఏంటనంటే, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచి ఉన్నాడో అక్కడ ఫలభరితం అవడం నేర్చుకోవాలి. ఇది 3వసారి నేను చెప్పడం. దైవజనుడు కాంపరి చెప్పాలి కదా. యవనస్తుల కోసం ప్రత్యేకంగా చెప్పాను నేను. ఒకరోజు ధనము గురించి వాక్యం చెప్పి, పరుగులన్నీ దీనికోసమే కదా, ఉద్యోగాలు ఎన్ని దేనికోసం? దానిని జయించడానికి దేవుడు ముందే ఆయుధం ఇచ్చాడు, కత్తి. వాక్యం ద్వారా, బాబు డబ్బు అంటే ఎలా ఉంటుందిరా, డబ్బుని ఇలా చూసుకో, ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్పి ఎంతమంది వాక్యం ఉన్నారని చెబితే ఇప్పటికీ అసలు స్పందించిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి మరి వీళ్ళు ఏంటిది? ఇప్పటికీ చలనం లేనోళ్ళు. నాకే డౌట్ వచ్చింది, అసలు వీళ్ళు వాక్యం వినేటప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటున్నారు. నేను చెబుతున్నాను, ఆయుధం లేకుండా నువ్వు ఎక్కడ నిలబడలేవు. నీ వాక్యము నా పాదములకు దీపము. దావీదు లాంటి గొప్పోడు, అన్నీ ఉన్నవాడు అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చును. నీ యొక్క చదువును బట్టి గర్వపడితే నేను చెప్తాను, నువ్వు పడిపోతావు. సొలొమోన్ లాంటి వాడే అన్నాడు, అంతా వ్యర్థం 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 అన్నాడు. అన్నీ అనుభవించినాడు, ఆకాశం కింద అనుభవించింది ఏదీ లేదంట. ఎవరో? సొలొమోన్. అన్నీ చూసి రాజుగా అన్నాడు, అంతా వ్యర్థం అన్నాడు. ఈరోజు డబ్బు వెనకాల పరిగెట్టబాకు. నీకు అవసరం. దేవుడు నిన్ను చాలా స్థితికి, మొన్న కూడా మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, మనకి మాత్రం చూడరు, అన్నీ చూస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హీలింగ్ సర్వీస్ ఎంతమంది చూశారు చెప్పండి, నిజంగా చేతులెత్తి. యూట్యూబ్లో వస్తుంది కదా ప్రతి శుక్రవారం. మొన్న వారం చెప్పింది ఏంటి? బిజినెస్ గురించి చెప్పాను. 2 అద్భుతమైన సాక్ష్యాలు తీసుకొని చెప్పాను మీ ముందు. అసలు శూన్యం అయిపోయి జీవితంలో పైకి రాలేని ఒక 2 వ్యక్తులను
ఎంత స్థితికి దేవుడు తీసుకెళ్ళి, పెంట కుప్పలు పెంచిన దేవుడు తీసుకెళ్ళాడండి. ఆ ఇంటిలో 3 పిచ్చోళ్ళు ఉన్నారంట. జాన్ కురియాకు వస్తాను కదా ఇటేపు, వారి ఇంట్లో 3కి మెంటల్. వారి పెదనాన్నకి నాన్నకి ఏం చేయాలో తెలియదు, తిండి లేదు, వస్త్రాలు లేవు, ఏమీ లేని కుటుంబం. ఈరోజు వాళ్ళకి ఒక కంపెనీ ఉంది, దాంట్లో 1400 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట. తిండి లేని, నీరు లేకుండా, వస్త్రము లేని తిరిగిన ఒక వ్యక్తి కుటుంబాన్ని దేవుడు 1400 మందిని పోషించి నడిపించగలిగిన స్థితికి తీసుకువెళ్ళాడు. యువతల ప్రక్కన ఉన్న ఆయన, అది అమెరికాలో అన్నమాట, కేఎఫ్సి లాగా చిక్-ఫిల్-ఏ అని ఒకటి ఉంటుంది. ఆయన కూడా జీవితంలో ఏం చెయ్యలేక చిన్న హోటల్ ఒకటి పెట్టుకున్నాడు, రోడ్డు పక్కన మన బజ్జీల కొట్టులాగా బయట పెట్టుకున్నాడు. అక్కడ ఫలించలేదు, మొత్తం లాస్ అయిపోయింది. పెట్టుకున్న షాప్ కూడా కాలిపోయింది. ఇక దిక్కులేదు, దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నాకు ఏదన్నా ఆలోచన ఇస్తే నేను ఏదో ఒక రకం బయటపడతానంటే, అప్పుడు దేవుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టి చికెన్ ఉడకబెడతాను 4 నిమిషాల్లో దేవుడు ఆలోచన ఇచ్చాడంట. నేను చెప్పేది గాల్లో మాటలు కాదు, మీరు చదువుకోండి, గూగుల్లో అన్నీ ఉంటాయి. అలా మొదలుపెట్టి ఆ ఐడియాని తీసుకెళ్ళి 10-100 కంపెనీలకు అప్పచెప్తే అందరూ రిజెక్ట్ చేశారంటండి. చివరికి అతను అట్లాంటి వెళ్ళిపోయి ఒక చిన్న షాపు పెట్టుకున్నాడు. దీన్ని ఆ రోజు చిక్-ఫిల్-ఏ అని ఒక పేరు పెట్టుకున్నాడు. మన కేఎఫ్సి లాగా ఉంటుంది ఇది, చిక్-ఫిల్-ఏ అంటే. పెడితే అందరూ అన్నారంటే, ఈ ఊర్లో ఇక్కడ పెట్టేవేంటే అసలు ఫలించవు, నీకేం అవ్వదు, అది ఇది అన్నారంట. అలాంటి దేవుడు 1700 అనుకుంటా రెస్టారెంట్లు ఈరోజు వానరతనం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏమండి, ఆయన పిలిచిన దేవుడేగా మన దేవుడు కూడా, ఆయన నమ్మిన దేవుడే కదా మన దేవుడు కూడా. చూడండి 1946లో ఎలా ఉందో చూడండి, ఈరోజు ఎలా ఉందో చూడండి. ఆయన చనిపోయాడు 2014లో ఇప్పుడు చనిపోయాడు. ఆయన చనిపోయాడు, కానీ ఇప్పటికీ నడుస్తుంది. సండే సెలవు మీకు తెలుసా? అది సండే క్లోజ్, కంప్లీట్ క్లోజ్. ఉద్యోగస్తులు అందరికీ సెలవు, మంది సండేనే ఓపెనింగ్. అందుకే ఇంత బీభత్సంగా దీవించబడుతుంది. మిగతా రోజులన్నీ సెలవు, సండే ఓపెన్ మంది. ఎవరు మనం? యేసయ్య బిడ్డలం. యేసయ్య అయినా ఆ 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు, కానీ మనకు రెస్ట్ లేదు. హల్లెలూయా చెప్పండి. అందుకే ఇందాక అన్నాడు, లేచి నెత్తి మీద చేసుకుని, దేవా నీకు వందనాలు అయినా, మురుగు టావులు వేసుకొని గొర్రెలు కాసుకున్నా, నా నెత్తి మీద కిరీటం పెట్టినందుకు స్తోత్రం అయ్యా. పొట్ట మీద చేసుకుని సద్దన రోజు సద్దనమేనాయనా, ఈరోజు రాజభోజనం పెట్టే వందనాలయ్యా. రోజు ఆ జాంకాయ కర్ర పట్టుకుని తిరిగిన నన్ను ప్రభు ఆ చేతిలో రాజదండం పెట్టావయ్యా. ఆ రోజు చెప్పులు లేవు, ఏమి లేవు, చిరిగిపోయినా ఆ చెప్పులో వేసుకుని అడుగులో తిరిగిన ఈరోజు అసలు ఏం వేసుకోవాలో తెలియట్లేదయ్యా. కృతజ్ఞత చెప్పాలంటే అలా ఆలోచించుకుంటూ మొదలెట్టాలి. కూర్చున్న మనం వెనక తిరిగి చూస్తే తెలుస్తుంది మన పరిస్థితుల్లో దేవుడు ఎంతగా నడిపించి సహాయం చేశాడు. అదంతా ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం చెప్పండి? అవన్నీ ఎలా రుణం తెచ్చుకోగలం? అటుకే గెలిచా అది కూడా అయిందే. ఏమిచ్చి రుణం తెచ్చుకోలేము. ఆదివారం వచ్చి నిండుగా కృతజ్ఞతలు, ప్రభువా ఆ రోజు నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చో, ఈ వారం నడిపించో, వచ్చే వారం కూడా నువ్వే నడిపిస్తావు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్యాన్ని ముగించేస్తున్నాను. అందుకనే అక్కడ మనం చూస్తే అతడు ఒంటరిగా నిలబడి, చెప్పండి ఏం చేశాడంట? ఒంటరిగా నిలబడి గెలిచాడా, ఓడిపోయాడా? ఈరోజు చాలామంది నిర్ణయం తీసుకోవాలి మీ హృదయంలో.
నా కుటుంబం కోసం ప్రభువా, నా బిడ్డల కోసం నువ్వు నాకు ఇచ్చిన ఈ చేనులో నా బిడ్డలు ఎన్ని పరిస్థితులు వచ్చినా అపవాది దోచుకెళ్ళకుండా నేను పోరాడుతూనే ఉంటాను నాయన. విచిత్రమే తెలుసా, నువ్వు పోరాడుతున్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడు అన్నాడు నువ్వు పోరాడుతున్నట్టుగా నిలబడు అన్నాడు, అంతే. అక్కడ వాక్యం 12వ వచనం చూడండి, చివరి మాట ప్రార్థన చేసుకుందాం. 12వ వచనం. ఆ తర్వాత ఏమంటుందంటే అది దేవుడే వారికి జరిగించాడంట. హల్లెలూయా చెప్పండి. ఇంగ్లీష్లో చూడండి, అండ్ ద లార్డ్ బ్రాట్ అబౌట్ ఏ గ్రేట్ విక్టరీ. ఇక్కడ విజయం తీసుకొచ్చింది షమ్మీ కాదు, విజయం తీసుకొచ్చింది దేవుడు. మరి ఏంటయ్యా నీకు ఇంత గొప్ప విజయం వచ్చిందంటే షమ్మీ అంటాడు, నేనేం పోరాడలేదు, నేను చేసిందల్లా ఏంటంటే ఒక తీర్మానం తీసుకున్నా. ఏంటి ఆ తీర్మానం అంటే, ఈ చేనలో నుండి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. నాతో ఎవరు నిలబడినా నిలబడకపోయినా నేను మాత్రం ఎక్కడ కన్నీళ్ళు గార్చానో, ఎక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచానో, ఎక్కడ నేను ప్రార్థన చేశానో, ఉపవాసం ఉన్నానో, ఏ బిడ్డలు ప్రభు నాకు అనుగ్రహించాడో, ఈ చేనలో ఈ బిడ్డలు ఎన్నడూను అపవాది చేతిలో పడకూడదు. అందుకే అన్నాడు, అందుకు నేను నిలబడతాను. నిలబడితే చాలు, యుద్ధం దేవుడు చేస్తాడు. అక్కడ ఏమని రాస్తుంది, ఎవరు ఇచ్చారంటే విజయం, దేవుడే వారికి విజయాన్ని తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మాట చెప్పనా, మంచి ఆత్మీయ అనుభవాలనే చేనులో దేవుడు మిమ్మల్ని పెట్టున్నాడు. కానీ నేను మాట చెప్పనా, ఆ చేనులో మీరు లేరు అంటాను నేను ఈరోజు. ఎలా చెప్తారు పాస్టర్ గారు అని అంటే, దానికి ఆన్సర్ ఏంటంటే, ఇంతకుముందు ప్రార్థించినట్టుగా ప్రార్థించట్లేదు, ఇంతకుముందు వాక్యం చదివినట్టు నువ్వు చదవట్లేదు, ఇంతకుముందు దేవమందిరముకు చూపించిన ఆసక్తి ఈరోజు లేదు. దాని అర్థం ఏంటి తెలుసా, దేవుడు నీకు అనుగ్రహించిన అనేకమైన ఆత్మీయ అనుభవాలు అనే చేనులో చిన్నపాటి దాడికి నువ్వు పారిపోయావని అర్థం. నేను మాట చెప్పనా, చివరి మాట, పారిపోయినోడు ఒక్కడి పేరన్న ఉంది అక్కడ, మాట్లాడాలి. పారిపోయినోడు ఎవ్వడి పేరు లేదు, నిలబడినోడి పేరే దేవుడు రాశాడు. నిలబడినోళ్ళ పేరే రేపు ఉంటుంది అక్కడ కూడా. ఎక్కడా ప్రకటనలో అదే ఉంటుంది కదా, అధిగమించిన వాళ్ళు, జయించు వారి పేర్లు అక్కడ ఉంటాయంట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అక్కడ వారికి రివార్డ్ ఇవ్వాల్సింది దేవుడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? నేను మాట్లాడేది చివరి మాట. ఈరోజు నీ మీద దాడి జరుగుతున్న ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడైనా నీకు దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ అనుభవాల్లో అనే చేనులో నిలబడితే నువ్వు గెలుస్తావా ఓడిపోతావా? గెలుస్తావు. అంతకుముందు ఎదురైన అనుభవాలు ఒక్క ప్రార్థన చేస్తే శత్రు తలకిందులైపోయాడు. ఈరోజు ఎందుకు పారిపోవడం? ఈరోజు కూడా ప్రార్థన చేయి. ఆ ఆత్మీయ అనుభవాల్లో ప్రార్థన చేసే అపవాదిని తలకిందలు చేసి ఉరికిచ్చిన దేవుడు, వాని అహితోపేలు ఆలోచన వ్యర్థపరిచిన దేవుడు. ఈరోజు అంటున్నాడు, నీ ఆత్మీయ అనుభవాలనే చేనులో నుండి పారిపోతున్నావు. నీకు వచ్చిన పరిస్థితుల్లో, ఆర్థికమైన పరిస్థితుల్లో, శారీరకమైన పరిస్థితుల్లో ఈరోజు దేవుడు అనుగ్రహించిన చేనులో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు చేతులార తీసుకోవలసిన పంటను నువ్వే చేతులార తీసుకెళ్ళి అపవాది చేతిలో పెట్టావని అర్థం. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో చాలా బలంగా మాట్లాడుతూ ఉన్నాడు. There is a strong Holy Spirit moving in this place. నాకు వాక్యం చెప్తుంటే అనిపిస్తుంది, ఒకడు గుండె మీద గుద్దితే ఎంత బలంగా ఉంటుందో అలా వాక్యం గుద్దుతుంది కొంతమందిని. ఎస్, ఎందుకో తెలుసా? నీ ఆత్మీయ అనుభవాలనే చేను విడిచిపెట్టి పారిపోతున్నాడు.
పారిపోతే ఏమో తెలుసా, ఇంతకాలం చేసిన ప్రార్థన, ఇంతకాలం చేసిన అవన్నీ అపవాది చేతికి అప్పగించి వెళ్ళిపోతున్నావు నువ్వు. అందుకనే నెహెమ్యా ఒక మాట చెప్పాడు. ఆ మాట చదవండి, ప్రార్థన చేద్దాం. నెహెమ్యా 4:14-16 అంతటా నేను లేచి చూసి అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి. అందరూ చదవండి. మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడేనంటిని. హల్లెలూయా. యుద్ధం చేయడం అంటే ఏంటి? దేవుని ఆరాధన అనే చేనులోకి వచ్చి, హల్లెలూయా, వాక్యం అనే చేనులోకి వచ్చి, దేవుని సన్నిధి అనే చేనులోనికి వచ్చి, దేవా ఒక్కటి కూడా అపవాది పక్షం వెళ్ళకూడదు నాయన అని ఎలుగెత్తి ప్రార్థన చేయడమే యుద్ధం చేయడం అంటే. మన ఆయుధం ప్రార్థనే, మన ఆయుధము దేవుని వాక్యమే. ఇంకేముందండి ఆయుధం? అందుకని 14 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి 12 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. పగటి పూట 11 నుంచి 12 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా స్టార్టింగ్ ఎండింగ్, ఫాస్టింగ్ స్టార్టింగ్ రాత్రి 12, ఎండింగ్ మధ్యాహ్నం 12. హల్లెలూయా చెప్పండి. ఆ ఫాస్టింగ్ అంతా ఏంటంటే ఒక్కటి కూడా నష్టం అవ్వకూడదు. నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకు తెలుసా? నేను కళ్ళారా చూసినండి, చాలామంది యవనస్తులు, చాలా కుటుంబాలు చేతికి పంట అందుతున్న సమయంలో సాతాను లాక్కెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు పారిపోయేస్తాడు, రాత్రి రానివ్వడు. చేతికి అందుతున్న సమయంలో ఏదో ఒక పరిస్థితితో పక్కకు దూసుకెళ్ళిపోతున్నాడు. వాడి మిషన్ సక్సెస్ అయిపోయింది కదా. కానీ మన ప్రార్థన ఏంటంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు ఈరోజు నుంచి. ఈసారి ఉమెన్స్ కాన్ఫరెన్స్ వాకింగ్ కూడా మీరు చూసుంటారు. ఆమెకు సంబంధించిన దాన్ని తిరిగి ఆమెకి ఇవ్వు. ఆమె సమాధానం ఇవ్వాల్సి ఉంటే ఆమెది సమాధానం ఇచ్చి. మనం బ్రతికేది సమాధానం అనే చేనులో, సంతోషం అనే చేనులో. మనము బ్రతకవలసింది ఆరోగ్యం అనే చేనులో. మనము బ్రతుకుతుంది అభివృద్ధి అనే చేనులో. మనము బ్రతికేది సమృద్ధి అనే చేనులో. మనము బ్రతుకుతున్నది నిరీక్షణ అనే చేనులో. మనము బ్రతుకుతున్నది దేవుడు మనలను ఎంతైనా తీసుకెళ్ళిన స్థితి అనే చేనులో బతుకుతున్నాం. ఈ చేనులో నుండి పారిపోవడానికి చేసే ప్రతి వాటిని మధురని యేసు నామములో ఈ పగటి వేళ తొలగిపోవునుగాక. అది ఆలోచన అయి ఉండొచ్చు, వ్యక్తి అయి ఉండొచ్చు, శక్తి అయి ఉండొచ్చు, ఏదైనా సరే. అహితోపేలు ఆలోచన వ్యర్థపరిచిన దేవుడు నీ పంటను అనుభవించకుండా చేసి నిన్ను పారిపోయేటట్టు చేస్తున్న ప్రతి విధమైన ఆలోచన, ప్రతి విధమైన వ్యక్తులను దేవుడు ఈ పగటి వేళ దూరం చేయనుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవునికి. నా పంట నేను అనుభవించాలి, నా బిడ్డలు అనుభవించాలి, నా కుటుంబం అనుభవించాలి, ఆ సమృద్ధి నేను తీసుకోవాలని ఆశపడుతున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు పోగొట్టుకుంటే ఆ కోత శత్రువు చేతిలోకి వెళ్ళిపోతుంది. వాడు తీసుకెళ్తూ బూడిద చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఓళ్ళకు కూడా లేకుండా చేసి వెళ్ళిపోతాడు. మన ప్రార్థన ఏంటి తెలుసా? ఒక్క తీర్మానం చాలండి మీరు గెలవటానికి పగటి వేళ. ఆ తీర్మానం ఏంటి తెలుసా? నేను చేను మధ్యలోనే ఉంటాను. చెప్పండి ఏంటి? నేను ఉంటా, నేను పారిపోను. నాకు కొంచెం నీరసం అనిపించినా ఉంటా. నాకు చాలా ప్రశ్నలు వస్తున్నా, నేను నిలబడతా. అది చాలు దేవుడికి పగటి వేళ. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడండి నిలబడినవాడు ఓడిపోయాడు. ఏం చేశాడు? గెలిచాడు. వచ్చిన వాళ్ళందరూ పారిపోయారు. ఇక్కడ గెలిచింది మెజారిటీ కాదు, మైనారిటీ.
మనం అంటూ మెజారిటీ గెలుస్తుంది అంటాం, కానీ ఇక్కడ గెలిచింది ఎవడు? ఒక్కడు గెలిచాడు. వచ్చిందేమో పెద్ద గుంపు, వాళ్ళు ఓడిపోయారు. పరుగులు పరుగులు వేసారంట ఒక్కొక్కడు. ఈ పగిటి వేళ నేను నిలబడతా ప్రభువా, నా కుటుంబం కోసం నిలబడతానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలనే చేను కోసం నేను నిలబడతానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఉద్యోగ స్థితిలో, ఇచ్చిన బాధ్యతలో, ఇచ్చిన పరిచర్యలో ఎక్కడ నన్ను నిలబెట్టావో, నన్ను చేసే అనేకమైన వచ్చిన నేను మాత్రం నిలబడతా. చేన మధ్యలో నాకు ఎవరు సహకరించకపోయినా, ఆదరించకపోయినా, చప్పట్లు కొట్టకపోయినా నేను మాత్రం నిలబడతాను. I will stand. ఆ రోజు నిలబడితే దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఏమండి, నిలబడతానన్న తర్వాత దాడి జరిగింది నా మీద. తెలుసా మీకు? నేను ఎప్పుడైతే మా అమ్మ దర్శనం చూసి నిలబడాలి అని అనుకున్నానో అప్పుడు దాడి వచ్చింది నా మీదకి. ఆ దాడి ఏంటంటే ఇక్కడి నుంచి నన్ను తరిమేయాలి. చూడండి, సాతాన్ని గీశాడు. ఎన్నో జరిగినాయి. దేవుడు అన్నాడు, నేను నాటితే ఎవడు పేకలేడు, నేను నిలబడమన్న కాడు నువ్వు నిలబడితే చాలు అన్నాడు. నేను నిలబడ్డా అంతే, మొత్తం యుద్ధం ఆయన చేసాడు. రోజు ఏ ప్రార్థన చేసాడు తెలుసా? నాకు ఒక సీక్రెట్ వర్స్ ఉండేది బైబిల్లో, దేవుడు ఆ టైంలో ఇచ్చాడు. 35వ కీర్తన 1వ వచనం, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడు, నాతో పోరాడి వారితో పోరాడు. ఎప్పుడు నా ప్రార్థన అదే. నా మీదకి ఎవరు వచ్చినా నేను ఏం మాట్లాడేవాడిని కాదు, మోకరించి ఒకటే చెప్పేవాడిని, దేవా నేను పోరాడలేను, నాతో పోరాడే వారితో నువ్వు పాడు, నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఎక్కడ తలదించుకోకుండా, సిగ్గునందకుండా దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. ఆయన ఎంతవరకు తీసుకొచ్చాడు. నేనంటాను, నాలో ఏమీ లేదు, కేవలం నిలబడ్డా అంతే. మా అమ్మ చేను, కన్నీళ్ళు గార్చిన చేను నష్టమవకూడదని నిలబడ్డా అంతే. ఎన్ని ఎదుర్కొన్నా నిలబడదాం అనుకుని, ఒక శోధన కాదు, ఆ మానసికంగా, శారీరకంగా ఎన్నో అనుభవించి మీ అందరికీ తెలుసండి. సపోర్ట్ లేకుండా నిలబడ్డా. సపోర్ట్ ఉంటాయి అనుకున్న అన్ని సపోర్ట్లు దేవుడు తీసి అన్నీ వెళ్ళిపోయినాయి సపోర్ట్లు. అలా నిలబడితే ప్రభు కృపను బట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు దేవుడు. ఆయన నేను చెప్తున్నాను, నిలబడ్డు. నీ ఒక్క తీర్మానం పగటి వేళ, ఐ విల్ స్టాండ్, నేను నిలబడతాను. నేను వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడు నా హృదయంలో చెప్పాడు, కొంతమంది పారిపోవడానికి ఆల్రెడీ ప్లాన్ వేసుకొని ఉన్నారు. నాకు తెలియదు ఎవరో, ఆల్రెడీ ప్లాన్ వేసేసారంట. హలో చెప్పండి, ప్లాన్ వేసి ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతాయి. ఉరికిచ్చి తీసుకొస్తాడు. హలో చెప్పండి, హలో. నేను ఒక మాట చెప్పిన, వెళ్ళిపోతేనే తెలుస్తుంది ఆ ఉరకటం ఏంటో. అవును కదా? దేవుడు చక్కగా ఒక చేనులో పెట్టాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, అన్నీ నీకు ఇచ్చాడు. అన్నీ ఇస్తే ఆ చేను వదిలి పారిపోతానంటే, నువ్వు ఏడ్చిన స్థలం ఇదే కదా, దేవుడిని అడిగిన స్థలం ఇదే కదా, ఈ చేనే కదా. ఈ చేనులో అనుభవించు. ఆయన వెళ్ళమంటే వెళ్ళు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే అప్పుడు వెళ్ళు. హల్లెలూయా చెప్పండి. నన్ను ఈరోజు దేవుడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతా, నేను రెడీగా ఉన్నా నేను, కానీ ఆయన చెప్పేదాకా ఉంటా. స్తోత్రం చెప్పండి. అదేంటి ప్రభా, ఎంత కష్టపడి అన్నీ చేసే వెళ్ళిపోమంటూ అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే, సర్దుకొని. ఉండమంటే ఉండటమే, ఏ ప్రాణం పోయేదా ఇక్కడే ఉండాలి. దేవుడు నాకు ఎప్పుడు చెప్తాడు, నువ్వు ఎక్కడ తిరిగినా ఇక్కడికి రావాలంటాడు. నువ్వు ఎన్ని దేశాలన్నా తిరుగు, ఎన్ని రాష్ట్రాలను తిరుగు, ప్రపంచమంతా తిరిగినా సత్రం పాడు. అదే చెప్పండి. అందుకే ఉన్నావు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోవాలి. అదే చెప్పండి, ఎప్పుడో పారిపోవాలి. వెళ్ళిపోవడం కాదు, పారిపోవడం. స్తోత్రం చెప్పండి. నిలబడండి, తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవుని నిలబడతా అని ఒక తీర్మానం తీసుకోండి. ఈ ఆర్థిక పరిస్థితుల్లో శత్రువు నాకు మంచి ఫలించే అవకాశం దొరికింది, కానీ నేను తెలుసుకోలేకపోయాను ప్రభువా, దాడి చేసి మొత్తం తీసుకెళ్ళిపోయిన పరిస్థితి, టోటల్ లాస్లో ఉన్నాను. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను తిరిగి తీసుకురాగలిగిన దేవుణ్ణి.
ఆ చేను మధ్యలో ఉండి నిలబడతాను, పోరాడతాను ఒక తీర్మానం. అలసిపోతా అన్నాడు దేవుడు. పారిపోవాల్సిన అవసరం లేదు. ఆ పంటలు తిని వేసినది మరలానే నీకు అనుగ్రహిస్తాను అన్నాడు చూడు దేవుడు. దేవుడికి కావాల్సింది నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఈరోజు వాక్యం నాతోనే ప్రభువు మాట్లాడాడు. నేను ఒక తీర్మానం తీసుకున్నాను అన్నవాళ్ళు మోకరించో నిలబడో చేతులెత్తో దేవునికి స్పందించండి. మాట్లాడింది ఆయన, స్పందించవలసింది ఆయనకి. ఆయనతో మాట్లాడండి. ప్రభువా, 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 నాకు అర్థమైంది ఈరోజున. నా ఇల్లే నాకు చేనుగా ఇచ్చావు నువ్వు. నా బిడ్డ భవిష్యత్తు ఒక చేను. కానీ ఈరోజున అనేకమైన దాడులు. ప్రభు అడుగుతున్నాడు చాలామందిని. నీ బిడ్డలకు వాగ్దానాలు ఉండొచ్చు, నీ బిడ్డల పట్ల నీకు ఎన్నో కలలు, దర్శనాలు ఉన్నాయి, మంచిదే. కానీ ప్రభు అడుగుతున్నాడు, ఆయుధం ఉందా? ఆయుధం గురించి మాట్లాడావా? ఆయుధం వారి చేతిలోకి ఇచ్చావా? ప్రభు అడుగుతున్నాడు ఆయన. ఆయుధం లేకపోతే హౌ విల్ దే డిఫెండ్? శత్రువు వచ్చినప్పుడు ఎలాగా? రక్షణ కవచం ధరించుకొని, బైబిల్ చెప్పాడు కదా, వాక్యము నడుం కట్టుకొని. ఎస్, ఆయుధాలన్నీ ధరించుకొని ఉండాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, రిజల్ట్ నేను ఇస్తాను అంటున్నాడు. చేతులు చెప్పండి, దేవా నేను నిలబడతాను, నాకు ధైర్యం ఏమి ప్రభు అని చెప్పండి. నువ్వు నిలబడకపోతే సాతాను కంటిన్యూస్గా దొంగిలిస్తూనే ఉంటాడు, దోచుకెళ్ళిపోతానే ఉంటాడు. ప్రభు ఎవరితోనూ అంటున్నాడు, నీ ఇంటికి షమ్మ నువ్వే, నువ్వే, నీ ఇంటికి షమ్మ నువ్వే, ఆ చేనులో నిలబడవలసిన వాడవు నువ్వే, అమ్మా నువ్వే, యవనస్తుడా నువ్వే. పారిపోవడానికి చూసే ప్రతి ఆత్మ లయపరచుడాయన, లయపరచుడాయన, యేసు నామములో లయపరచుడాయన. పంటలు అనుభవించకుండా పారిపోవడానికి చూసే ప్రతి ఆలోచన వ్యర్థపరచండి, 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 వ్యర్థపరచండి. చప్పట్లు కొడుతూ దేవుని కొద్ది నిమిషాలు స్తోత్రం చెప్పండి.